నమస్తే మీ పేరు సార్? నా పేరు విశ్వేశ్వరరావు అండి. విశ్వేశ్వరరావు గారు ఎలా ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు పూర్తవుతాయి. ఏ విధంగా ఉందంటారు? చంద్రబాబు నాయుడు వచ్చాకంటే ఈ రైతులు ఎక్కడికక్కడే మట్టి కొట్టుకుపోయారు. అతను వచ్చిన తర్వాత వర్షాలు కూడా లేవు వాళ్ళకి వచ్చి. చంద్రబాబు నాయుడు అడుగు పెడితేనే అతనికి ఆ బొల్లులాగే చూపెడుతుంది. అసలు వాతావరణం రీత్యా అయితే వాళ్ళకి ఆకుమల్లికే నీళ్ళు లేవు. అలాగ అయిపోయిందండి ఈ చంద్రబాబు నాయుడు వచ్చాక. వాళ్ళ కూటమి అన్నారు. కూటమిలో ప్రతి ఒక్కరికి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చేస్తాను, అందరికీ అవి చేసేస్తాను ఈ చేసేస్తాను అన్నారు. వాళ్ళకి వచ్చి 60 సంవత్సరాలు పూర్తయినోడికి కూడా పెన్షన్ లేదు. ఆ రోడ్లు ఎక్కడికక్కడే రోడ్లు చాలా అధ్వాన్నంగా తయారైపోయినాయి. అది చేసేస్తాం ఇది చేసేస్తాం అన్నారు తప్ప ఏది చేయలేకపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో రాష్ట్రాన్ని మొత్తం లోటు బడ్జెట్లో పెట్టేశాడు, ఇబ్బందులు అప్పులు చేశాడు కాబట్టి ఈ రోజు ఈ విధంగా ఉందని చెప్తున్నారు. ఇప్పుడు అతను ఉన్నప్పుడు అప్పులు చేసినవి ఇవాళ తీరుతున్నానని చెప్తే జనం నమ్మేసి వాళ్ళు ఎలా ఉన్నారా? అతను ప్రతి ఒక్కడికి కూడా ఏదో పథకం ఇచ్చాడు. ఇవాళ పథకాలు వేయండి. ఇవాళ ఎవరికైనా ఒక సామాన్య మానవుడికి ఏదైనా పథకం దక్కిందా? ఒక్క పథకం ఇప్పుడు పోయినా అతను వచ్చిన తర్వాత ఒక్క పథకం కూడా రాలా. మరి అతను ఏంటి లాయర్లకేసి మంగళ్ళకేసి సాకళ్ళకేసి జగన్ ఎన్ని పథకాలు ఇచ్చాడండి మొత్తం అందరికీ కూడాను. ఈ ప్రజలు మంచి చేసిన వాడిని కూడా గుర్తించలేకపోయారు. ఇంకా చంద్రబాబు నాయుడు ఏది ఇచ్చేస్తాడని చెప్పి చాలామంది మోసపోయారు. ఇప్పుడు మోసపోయామని చెప్పి బాధపడుతున్నారు. బాధపడితే ఇప్పుడు సుఖమే ఉందండి. జనాల్లో మార్పు వచ్చిందని మార్పు వచ్చింది, చాలా మార్పు వచ్చిందండి ప్రజలతో. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు చూస్తే 29లో ఈ గోదావరి జిల్లాలో అయితే మళ్ళీ 7 సీట్లు అట్టుకుపోతాడండి జగన్మోహన్. దాంట్లో అసలు డౌట్ లేదు. గోదావరి జిల్లాలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ ప్రభావం ఎక్కువగా చూస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వరకు ఇద్దరు కలిసి ఉన్నారో మా చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి వస్తే ఏదో చేస్తారని ఊహించుకున్నారండి. కానీ పవన్ కళ్యాణ్ ఏదో ముఖ్యమంత్రి అయిపోతాడు, చంద్రబాబు నాయుడు తర్వాత మావోడే అని చెప్పి ఏదో కాపులు అందరూ చేశారు. కానీ కాపులు చేశారు కానండి ఇప్పుడు బాధపడుతున్నారు. ఎందుకు చేసాం వీడు ఎన్నాళ్ళు చూసినా ఆ బుధమే మారుతారు అంటున్నారు తప్ప ఉపయోగం ఏమీ లేదు అని ఆటోమేటిక్గా జనం కూడా మార్పు వచ్చిందండి. కాపుల్లో కూడా మార్పు వచ్చింది. మేలు జరుగుతూ ఉందంటారు ఈ ప్రభుత్వంలో కొంచెమైనా? కాపులకి మేలు అంటే ఎవరికి ఏ క్యాస్ట్కి మేలు లేదండి. ఇప్పుడు ఇతను వచ్చిన తర్వాత ఏ క్యాస్ట్కి కూడా లేదు. ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఏంటంటే లోన్లు లేవు, ఏమీ కూడా లేవు. ఇతను వచ్చిన తర్వాత ఏదో చేస్తున్నారు, ఏదో అమరావతి అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు తప్ప ఇప్పుడు వచ్చి ఎక్కడ కూడా అభివృద్ధి ఏమీ లేదండి. ఎక్కడ రోడ్లు అక్కడే మాదిరిమైన రోడ్లు అసలు వేయలేకపోయాడు. ఇప్పుడు రాజధాని విషయానికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారిని చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు కదా. మచిలీపట్నంలో మా అన్నారని చెప్పి మావిగాని అని చెప్పేసి దాన్ని మీరు ఏం భావిస్తారు? ఎలా చెప్తారు? దాన్ని భావిస్తారంటే అండి దీన్ని మనం ఊహించడానికి లేదు. ఎలాగంటే ఇప్పుడు వైజాగ్లో జగన్ ఏదో చేశాడు, అది మంచిది కాదన్నారు వాళ్ళు. ఇక్కడేమో ఈడు చేస్తేనేమో ఈడు మంచిది కాదని వీళ్ళు అంటున్నారు. కానీ అంటే ఇప్పుడు అది డెవలప్ అవ్వాలంటే పంటలనే మంచి బాగా 3 పంటలు పంటలని దాన్ని అంతటినే పూర్తి చేసి ఇప్పుడు కూడా నీళ్ళు వర్షం వస్తే మునిగిపోతుంది. కానీ దాన్నే అమరావతి అని చెప్పి అతను అదే పట్టము అతనే ఉన్నాడు. ఈ జగన్ గారు చేసిన ప్లాన్ మంచిదే, జగన్ ప్లాన్ గారు మంచిదేనండి. కానీ ఇప్పుడు జనంలో ఎలా ఉన్నారంటే సగం అటు సగం ఇటు కింద ఉన్నారు. ఆ పార్టీ కూడా ఎలా మాట్లాడడం, ఈ పార్టీ కూడా ఎలా మాట్లాడడం కింద ఉంది తప్ప దీనికి అసలు ఏంటి రాజధాని అసలు ఇప్పుడు వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాల నుంచి మనకు రాజధాని లేదు, ఏమీ లేదు. మావిగన్న అయితే మాత్రం మా ప్రకారంగా అయితే మావిగన్న బాగుంటుందని ఉన్నదండి నాకు.